కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. భావించేటువంటి అహంకారంతో ఉన్నటువంటి అమెరికాలో కూడా ఈరోజు ఏమైతుంది, ట్రంప్ వచ్చినాక అన్ని ట్యాక్సులు పెంచుతుంది. ఎందుకంటే నడిచే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. ఇక బ్రిటన్ కొలాప్స్ అయిపోయింది. పాకిస్తాన్ ఈరోజు చిప్ప తీసుకొని ఎవరు భిక్షం వేస్తాడని ప్రపంచం అంతా ఎత్తుకుతున్నది. कटोरा लेके भीख मांग रहा है पाकिस्तान आज दुनिया के सामने. బంగ్లాదేశ్ ఏమైందో మనం చూస్తున్నాం, శ్రీలంక ఏమైందో మనం చూస్తున్నాం. ఈ రకంగా అనేక దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ఇంత పెద్ద దేశం ఉన్నప్పటికీ ఇంకా పేదరికం ఉన్నది, ఇంకా నిరుద్యోగ సమస్య ఉన్నది, అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఒక రాష్ట్రం అంటే ఇంకో రాష్ట్రానికి పడదు, ఒక పార్టీ అంటే ఇంకో పార్టీకి పడదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరి మాట ఒకరు విననటువంటి ప్రాంతంలో రాష్ట్రంలో కరోనా లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొని ఈరోజు కూడా దేశంని ఆర్థిక సంక్షోభంలో నెట్టకుండా సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈరోజు మన దగ్గర చూస్తున్నాం అనే విషయాన్ని మనం చేస్తాం. సమర్థవంతంగా నిర్వహిస్తా ఉన్నాం. పేదవాళ్ళందరికీ 83 కోట్ల మంది ప్రజలకు కరోనా నుంచి ఈ రోజు వరకు ప్రతి నెలకు టెన్షన్గా 5 కేజీల బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం. 83 కోట్ల మంది ప్రజలకు ఇస్తున్నాం. 140 కోట్లలో 83 కోట్ల మందికి నెలకు 5 కేజీల చొప్పున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 5 సంవత్సరాలుగా ఇస్తాం. ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం, మున్సిపాలిటీలకు నిధులు ఇస్తున్నాం. ఈరోజు గ్రామ పంచాయతీలో తెలంగాణలో మీకు తెలిసినటువంటి గ్రామాల్లో చూడండి, ఏ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే. వీధి లైట్ల కోసం కానీ, ఇంటర్నల్ నోటీస్ కానీ, మనరేగా నిధులు కావచ్చు, 14th 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు తప్ప గ్రామ పంచాయతీ ఒక్క రూపాయి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేదు. మున్సిపాలిటీలకు అదే పరిస్థితి. ఇదే వరంగల్ తీసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ 50% పూర్తి చేసింది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ అమృత్ పథకం కింద, స్మార్ట్ సిటీ కింద, హెరిటేజ్ సిటీ కింద ఇక్కడ నిధులు ఇచ్చింది వరంగల్ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ. ఆ నిధులను కూడా సరిగా ఖర్చు చేసేటువంటి తెలివి లేదు ఈ ప్రభుత్వాలకు. కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు కూడా దుర్వినియోగం కాకుండా సరైన సమయంలో ఖర్చు చేసేటువంటి తెలివి లేదు ఈ ప్రభుత్వాలు. రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం, వందే భారత్ ట్రైన్ తీసుకొచ్చాం. ఈరోజు కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రధానమంత్రి స్వయంగా వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు. ఎందుకు వచ్చిండు ప్రధానమంత్రి గారు? ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేయడం కోసం అని వస్తే, ఆర్ఎంయు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం వస్తే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లు ఉంటారు, ప్రధానమంత్రి గారు ఇక్కడ వస్తారు. ఇక్కడ టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయడం జరిగింది, భూమి ఇచ్చే తెలియదు వీళ్ళకి. ఇంకా మెగా టెక్స్టైల్ పార్క్ దేశంలో 7 పెడుతున్నాడు మోడీ గారు, ఒకటి వరంగల్ తీసుకొచ్చాము, దానికి ఇంకా భూమి సరిగ్గా. ఒక్కటి విషయాలు కాదు, వరంగల్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, దేశాన్ని కూడా ఆలోచన చేసి దేశాన్ని కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన మేధావుల మీద ఉంది. ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులందరూ కూడా, మీరందరూ కూడా ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా మారిపోయింది. కాబట్టి మీ అందరిని కోరుతాను, మొన్న తెలుసు మీకు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2014లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ 2.5 లక్షలు ఉండేది, 2.5 lakhs. మీకే తెలుసు, 2.5 lakhs. ఈరోజు మొన్న బడ్జెట్ ముందు కూడా మేము మంత్రులు అందరం మాట్లాడుకుంటాం. ప్రధానమంత్రి గారితో మాట్లాడితే ఆయన నవ్వాడుగా నేను చెప్పలేమా అని. అందరూ మాట్లాడుతుంటూ 7 లక్షలు చేయొచ్చు, 8 లక్షలు చేయొచ్చు అంతవరకు అనే మేము ఎక్స్పెక్ట్ చేశాం. కానీ మా యొక్క అంచనాలు కూడా తారుమారు చేస్తూ ఈరోజు 12,70,000కు ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేశాం. కొన్ని కోట్ల మందికి ఉద్యోగస్తులకు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగస్తులకు, చిన్న చిన్న వ్యాపారం చేసేటువంటి వాళ్లకు,
చిన్న చిన్న దుకాణాలు నడిపేటువంటి వాళ్ళకు, ఎంఎస్ఎంఈలకు చాలా లాభం చేకూరుతుంది. ఇంత ఉన్నప్పటికీ కూడా దేశాన్ని సమర్థవంతంగా నడుపుతూ ఉద్యోగస్తులకు డిఏలు ఇస్తూ సకాలంలో, ఉద్యోగస్తులకు వేతన సవరణ కమిటీ చేస్తూ, రైల్వేలు అభివృద్ధి చేస్తూ, జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తూ, మరి ఒక గ్రామంలో పేదవాడి ఇంట్లో టాయిలెట్ నిర్మాణం చేయించి మొదలు పెడితే చంద్రమండలానికి భారతదేశాన్ని పంపించేటువంటి స్థాయి వరకు కూడా ఈరోజు భారతదేశం వెళ్ళింది మొదటిసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో దేశం మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ రకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో, ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి ఈ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏ రకంగా, మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏ రకంగా ఉంది. ఒకటి ఆప్ పార్టీలో ఉన్నట్టు పంజాబ్ కూడా అదే జరిగింది, పంజాబ్ కూడా అదే పరిస్థితి. ఈ 4 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు మన సర్వోత్తమరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది, ఆస్వాదించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం గురించి కూడా మీరందరూ కూడా ఎలక్షన్స్ తర్వాత అయినా సరే మేధోమదనం చేసి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను నల్గొండకి వెళ్ళాను, నల్గొండలో కూడా చాలా మంచి సానుకూల వాతావరణం. ఈరోజు వరంగల్కి వచ్చాను, ఇప్పుడు జనగామకి వెళ్తున్నాను మనం. కాబట్టి మంచి వాతావరణం ఉంది. మీరందరూ కూడా ఈ 27వ తేదీ వరకు అందరూ సమయం ఇచ్చి, మీకు తెలిసిన ప్రతి ఉపాధ్యాయుడు అంటే ఓటర్గా నమోదైనటువంటి ప్రతి వ్యక్తి దగ్గరికి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి 27వ తేదీ పోలింగ్ జరిగేంత వరకు కూడా వాళ్ళను కల్టివేట్ చేస్తూ పోలింగ్ మనకు అనుకూలంగా పోలింగ్ చేయించుకునే విధంగా మీరు సమయం ఇచ్చి పనిచేయాల్సిందిగా ప్రత్యేకంగా నేను తపస్సుకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చేయాలనుకుంటున్నాను. వాళ్ళు చాలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు మా అభ్యర్థికి వాళ్ళు సహకరించి అండగా నిలబడి ముందుకొచ్చి పనిచేస్తున్నందుకు ఒక జాతీయ భావజాలంతో ఉన్నటువంటి మరి తపస్సు ఉపాధ్యాయ సంఘానికి నేను మనస్ఫూర్తిగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.